కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న మన ఫ్యామిలీలోకి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గైస్ నేనైతే పెట్టేసుకున్నాను. అబ్బబ్బబ్బబ్బా ఏం మెరిసిపోతుంది కదా, దాని పని అది చేసుకుంటూ పోతుంది. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సో కాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. సో నేను రోజు తప్పించి రోజు సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. కంపల్సరిగా 5 PM అనేది వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. మన కంటెంట్ ఏముంటుంది అంటే చాలా వరకు వ్లాగర్ని నేను, బట్ రిమైనింగ్ నా దగ్గర ఉండే చిన్న చిన్న కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటాను. అది ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుందని, అలాగే మంచి రీచ్ వస్తుంది. చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న మన ఫ్యామిలీలోకి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను ఒక 2 పేర్లు ప్రతిరోజు చదవాలనుకుంటున్నాను. అంటే ర్యాండమ్ గా మనకి సబ్స్క్రైబర్ పర్ డే ఒక 200 వస్తున్నారు. అందులో ఒక 2 పేర్లు నేను రోజు చదవాలనుకుంటున్నాను. అది ఎవరనేది నేను ర్యాండమ్ గా చెక్ చేసి పేర్లు చదువుతాను అనమాట. అలాగే కామెంట్ కూడా చదువుతాను, ఒక 2 కామెంట్లు కూడా చదువుతాను. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ అనేది గ్రో అవుతున్నందుకు, అలాగే బై గాడ్స్ గ్రేస్ మీ అందరి సపోర్ట్ వల్ల ముందుకెళ్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ గైస్. ఇప్పుడైతే మరి ఎందుకు లేట్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. అండ్ మరి మీరేం చేయాలి? లైక్ ఇచ్చేసారా? ఇచ్చేసే ఉంటారులేండి. లైక్ ఇచ్చేసి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తేనే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ షార్ట్స్ అండ్ పోస్ట్స్ కూడా. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు గెట్ రెడీ విత్ మీ ఏంటని చూస్తున్నారు. అండ్ ఈ చీర నేనైతే టాప్ నెక్ అయితే కుట్టించేసుకున్నాను. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ బోట్ నెక్. అండ్ ఈ రోజు గెట్ రెడీ విత్ మీకి నేను ఈ చిన్న బాక్స్ రెడీ అయిపోయాను. అండ్ ఈ చీర గురించి కూడా చెప్పేస్తాను. అవి వేసుకుంటూ మన ఫేవరెట్ 2 బ్యాంగిల్స్ అయితే వేసేసుకుంటాను అనమాట. అండ్ ఈ బ్యాంగిల్ తీసేసి ఈ బ్యాంగిల్ వేసుకుంటాను. స్టిచ్ చేయించుకుంటాను. బ్లౌజెస్ మోస్ట్లీ మనకి ఏంటంటే బోట్ నెక్ ఎక్కువగా పెట్టించుకుంటాను. అలాగే పైకి ఉండడం వల్ల మైక్ అయితే మరీ పైకి అయిపోద్ది కాబట్టి అండ్ ఈ బ్యాంగిల్ తీయకుండా వేసేస్తున్నాను. అలాగే ఈ శారీ కోసం చెప్తాను. ఈ శారీ వెరీ వెరీ లైట్ మెటీరియల్ అండి. మనకి ఈ శారీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అసలు లెంత్ ఉంటుందా లేదా అని అనిపిస్తుంది అనమాట. కానీ అలా ఏం కాదు, అస్సలు వెయిట్ ఉండదు. అండ్ టిష్యూ టైప్ శారీ, చాలా గ్రాండ్ గా ఉంటుంది. వర్త్ ఎంత అనుకుంటున్నారు? ఓన్లీ 1600కి ఇంత మంచి చీర వచ్చేసింది. నా కూతురు నేను కట్టుకున్నాక ఫస్ట్ టైం ఒకసారి కట్టుకున్నాను ఒక పూజకి. అప్పుడు అన్నారు, మమ్మీ చీర చాలా బాగుంది, మాకు ఇచ్చేసేయి ఆ శారీ అని చెప్పి. అంత నచ్చిందంట వాళ్ళకి. బ్లౌజ్ కూడా చాలా మంచిగా వచ్చిందండి. స్టిచ్చింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. పైన ఇలా జస్ట్ ప్రిల్స్ పెట్టి కుట్టించేసుకున్నాను. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. చాలా చాలా బాగుంటుంది. ఎంత చూడండి, ఎంత పల్చగా లెస్ వెయిట్లో ఉంటుంది అనమాట చీర. మా హస్బెండ్ తెచ్చిన నెక్లెస్ ఇప్పటి వరకు నేను వేసుకోలేదు. సో ఇదైతే వేసేస్తున్నాను ఈరోజు. సో మరి ఎందుకు లేటు గైస్, నేనైతే పెట్టేసుకున్నాను. అబ్బబ్బబ్బబ్బా ఏం మెరిసిపోతుంది కదా, దాని పని అది చేసుకుంటూ పోతుంది. అలా మెరుస్తూనే ఉందండి. అసలు నైట్ పార్టీస్కి చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కన్నా, లవ్ యూ. ఇయర్ రింగ్స్ అయితే అసలు దీనికి మళ్ళీ తీసుకోవాల్సి ఉండింది. రింగ్ ఇది పెట్టుకుంటున్నాను నేను. గైస్ చెవులి అయితే బాగా చిన్నగా అయిపోయి, చూడండి బాగా చిన్నగా అయిపోయాయి కదా చెవులీలు. గైస్ మనం సిల్వర్ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నప్పటి నుంచి ఒక మెసేజ్ అయినా రోజుకి వస్తుంది అనమాట. సిల్వర్ ఎలా క్లీన్ చేసుకోవాలి, టిప్స్ చెప్పండి, ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. ఈ రోజు అయితే మనం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఈ వీడియో అంతా క్లీనింగ్ కోసమే. అలాగే ఎలాగో గెట్ రెడీ విత్ మీ చేస్తాం కాబట్టి అది ఒకటి. అండ్ నా చీర ఎలా ఉందో కింద కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. అండ్ ఇక్కడ మేము సబీనా పౌడర్ వాడుతున్నాం. మీ అందరికీ సబీనా తెలుసు కదా, ఇక్కడ నేను ఫోటో యాడ్ చేస్తాను. సబీనా ఏంటంటే అది మనం స్టీల్ వెజల్స్ కి, ఎనీ వెజల్స్ సబీనా పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే సిల్వర్ తోముతున్నప్పుడు మేము ఏంటంటే ఏదైనా స్పంజ్ కానీ పీచ్ కానీ వాడడం చేత్తో తోమేస్తారనమాట. అప్పుడు ఏంటంటే సిల్వర్ పాడవకుండా ఉంటుంది, గీతలు పడకుండా ఉంటుంది. అందుకని చేత్తో తోమేస్తారు. ఎందుకంటే ఎక్కువగా మనం ఊరికే రఫ్గా యూజ్ చేయం కదా, క్యాజువల్గా యూజ్ చేస్తాం కాబట్టి జస్ట్ చేత్తో తోమేస్తారు. మెయిన్ మనకి సిల్వర్ అండి ఎయిర్ తగలకుండా ఉండాలనే చెప్తారు. బట్ రెగ్యులర్గా యూజ్ చేసేవి కూడా మనం ప్రాపర్గా తోమేసి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా నార్మల్ వాటర్తో అలా జస్ట్ వాష్ చేసేస్తూ ఉన్నాము. మెయిన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది వాటర్ కానీ మనం తోమిన తర్వాత ఉండిపోయినా, లోపల చిన్న వాటర్ డ్రాప్ ఉండిపోయినా
త్రుప్పు పట్టేయడం కానీ అలాగే మచ్చల్లా ఉండిపోవడం కానీ మనకి ఎక్కువ సిల్వర్ మీద జరుగుతుంది ఆ మెటల్. ఎందుకంటే మనకి వాటర్లో ఎక్కువగా సాల్ట్ కంటెంట్ ఉంటుంది. సో మెయిన్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే తోమిన వెంటనే పొడిగుడ్డతో క్లీన్ చేసుకోవడం. చాలామంది ఏం చేస్తారంటే ఆరిన తర్వాత తుడుద్దామని. ఈ వాటర్ ఏదైతే మనకు సాల్ట్ కంటెంట్ ఉంటుంది అన్నాను కదా, అది సాల్ట్ ఉన్నా లేకపోయినా వాటర్ మచ్చల్లా పట్టేస్తుంది. అవి తర్వాత అవి అలాగే ఉండిపోతాయి. అలాగే లోపల చిన్న వాటర్ డ్రాప్ ఉండిపోయినా కూడా త్రుప్పు పట్టేస్తుంది. నేను కూడా సిల్వర్ని ఫేస్ చేశాను. కాబట్టి వెంటనే పొడిగుడ్డతో తుడిచేసి మచ్చలు లేకుండా అవి ఎప్పటికీ అలాగే ఉంటాయండి. మళ్ళీ మనం నెక్స్ట్ పూజకి తీసినా కూడా అలా మెరుస్తూ ఉంటాయి అనమాట. అలా చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మేము ఏంటంటే ఫస్ట్ తుడిచేసి పాలిథిన్ కవర్స్ కానీ ఎనీ అదర్ కవర్స్ మనకి ఏంటంటే గాలి తగలకుండా ఉండే జిప్ కవర్స్ కానీ మనకి అవి బెడ్షీట్స్తోని అలాగే దివాన్ సెట్స్తోని వస్తూ ఉంటాయి అనమాట. అలాంటి వాటిని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఇలా సిల్వర్ని దాచుకోవడానికి చాలా ప్రాపర్గా యూజ్ అవుతాయి. నేను అప్కమింగ్ కంటెంట్ కూడా చేసేసాను, కానీ చాలా లెంతీ అయిపోతుందని వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోగా నేను అది పోస్ట్ చేస్తున్నాను ఇదే శారీలో. సో నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది. ఏంటి అంటే ఎలా సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొనుక్కోవాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి, దానికి మేమే టిప్స్ ఫాలో అయ్యాము అనేవి చిన్న చిన్న క్లిప్స్ కూడా ఇక్కడ యాడ్ చేశాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియో కోసం అని చెప్పి. సో దానికి మీరు అందరూ వీడియో కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తూ, అలాగే కింద కామెంట్ చేస్తారని కూడా, మీరు కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అలాగా ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. చాలామంది అడిగారు టిప్స్ చెప్పండి ఎలా అసలు ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏంటి అని. డెఫినెట్గా మా తాలూకా నేను జెన్యూన్గా మేమేమైతే ఫాలో అయ్యామో అందులో కొన్ని టిప్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరి కోసం చెప్తున్నాను. సో డోంట్ మిస్ గైస్. ఈ వీడియో వస్తుంది కాబట్టి ఎల్లుండి అంటే డే ఆల్టర్నేట్ డే కదా, డే ఆఫ్టర్ టుమారో ఆ వీడియో మీకోసం వచ్చేస్తుంది. కాబట్టి స్టే ట్యూన్ టు సోకాల్ సుధా. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మరింత కొత్త కంటెంట్ కోసం, మరింత మంచి కంటెంట్ కోసం సోకాల్ సుధా ఛానల్ అయితే అస్సలు మిస్ చేయొద్దు, అసలు చూడడం మిస్ చేయొద్దు. అంటే ఇక్కడ నేను జిప్ కవర్స్లో ఇవన్నీ బాగా తుడిచిన తర్వాత, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, పొడిగుడ్డతో బాగా తుడిచిన తర్వాత గాలి తగలకుండా మనం ఇలా జిప్ కవర్స్లో పెట్టేసి చక్కగా మళ్ళీ లాక్కర్లో పెట్టేసి ఏమీ అవ్వండి. మెయిన్ సిల్వర్కి ఇంపార్టెంట్ గాలి తగలకుండా ఉండడమే, అదే మెయిన్ థింగ్. అది గుర్తుపెట్టుకోండి. అప్కమింగ్ కంటెంట్ కోసం అయితే మీ అందరూ వెయిట్ చేస్తారని నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను. మేము చెప్పాను కదా జెన్యూన్గా నేనైతే ఫేస్ చేసిన, నేను ఎలా ఇన్వెస్ట్ చేసుకున్నాము, మేము ఎంతవరకు దానికోసం స్ట్రగుల్ చేసి ఇన్వెస్ట్ చేసాము 20 సంవత్సరాల మా పెళ్లి తర్వాత. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరి కోసం నేను ఈ వీడియోలో అయితే అందించాను అనమాట. అలాగే కోల్గేట్ పౌడర్ పెట్టాను కదా, కోల్గేట్ పౌడర్తో కూడా చాలా నీట్గా వస్తాయి. మనకి సిల్వర్ షాప్స్లో ఎక్కువగా కోల్గేట్ పౌడర్నే వాడతారు. అంటే డ్రై క్లీనింగ్ అంటారు దాన్ని. జస్ట్ పౌడర్ పెట్టి క్లీన్ చేసి ఇచ్చేస్తారనమాట. ఇది వెట్ క్లీనింగ్, మనం చేస్తుంది వెట్ క్లీనింగ్. ఇదేంటి అలాగే డ్రై క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు పౌడర్తో. జస్ట్ అది పొడిగుడ్డు మీద వేసి అలా తుడిచేస్తే నీట్గా వచ్చేస్తాయి పౌడర్తో కూడా. బట్ ఇవి ఏంటంటే మనం కొంచెం లాంగ్ టైం మనకు ఉండాలి కాబట్టి లాకర్లో పెట్టేస్తాం కాబట్టి మనకి ఏంటంటే ఇలా ప్రాపర్గా క్లీన్ చేసి పెట్టుకుంటాం. అలాగే పౌడర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనకి కొత్త సిల్వర్ ఐటమ్ లాగా అక్కడ మెరిసిపోతుంది మనం క్లీన్ చేసిన తర్వాత. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మనకి మెయిన్ కవర్ అలాగే సబీనా చాలా బాగా యూజ్ అవుతుందండి. పితాంబరం అని చెప్తారు కదా, అది మీరు యూజ్ చేసినా పర్లేదు, కానీ మేము ఎప్పుడు అది యూజ్ చేయము. మేము డైరెక్ట్గా సబీనా యూజ్ చేసేస్తాం అనమాట. సో సబీనాతో మీరే రిజల్ట్ చూసారు కదా ఎలా వచ్చిందో. చాలా నీట్గా వస్తాయండి. ఇది ఏమి స్పాన్సర్ అది కాదు, జస్ట్ చాలా బాగుంటుంది. అంటే మీరు అందరూ టిప్స్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగా మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ, నేను మరింత కొత్త కంటెంట్, మరింత మంచి కంటెంట్ చేయడానికి మీ అందరి సపోర్ట్, మీ అందరి లైక్స్, మీ అందరి కామెంట్స్ నాకు ఎంతగానో హెల్ప్ అవుతాయి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలా మంచిగా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. అది కూడా నాకు చాలా చాలా హ్యాపీ. అసలు నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఇలా స్టిక్ ఆన్ అయ్యి మంచిగా వీడియోస్ చేస్తానని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చేస్తూ ముందుకెళ్తా, అస్సలు గివప్ ఇచ్చేదే లేదు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీకోసం, నా కోసం వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద అనేది డెఫినెట్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా. సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై. మనకి సోషల్ మీడియాలో గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి, అవునా కాదా? గుడ్ తీసుకునే వాళ్ళు గుడ్ తీసుకుంటారు, బ్యాడ్ తీసుకునే వాళ్ళు బ్యాడ్ తీసుకుంటారు. బట్ బ్యాడ్ తీసుకోకూడదు, అవాయిడ్ చేస్తూ ఉండాలి. వాటి మీద ఎలా ఇన్వెస్ట్ చేసి కొనుక్కుంటాము, నేను ఏమేమి వదులుకొని నేను ఇవన్నీ ఇన్వెస్ట్ చేసి కొనుక్కున్నాను, ఇవన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను కొన్ని టిప్స్ మీ అందరికీ ఇవ్వబోతున్నాను, నేను ఫాలో అయ్యే టిప్స్. మన ఫ్యామిలీని బిల్డప్ చేసుకోవడానికి, మన దాన్ని పెంచుకోవడానికి, మన పిల్లల్ని మంచిగా చూసుకునేదానికి అని చెప్పే కదా ఫ్లైట్కి మాకు ఉండి ఒకరోజు అక్కడ స్టే చేసి వెళ్ళామనుకోండి, అప్పుడు కూడా ఏదో ఒక ఐటెం నాకు ఇక్కడ గుర్తుగా కావాలి. నేను మా తాతయ్య అమ్మమ్మల నుంచి ఒకరు అడిగారు అనమాట కామెంట్లో, మీ తాతయ్యలు అమ్మమ్మలు ఉన్నప్పుడు ఎందుకు పోయింది అంటున్నారు, ఎందుకు పోయినాయి అని చెప్పి. అనుభవించలేదు. సో నేను ఏమని చెప్తున్నానంటే, మన వరకు కొంత అనుభవిద్దాం, మన వరకు కొంత కొనుక్కుందాం. ఓల్డ్ స్కీమ్స్కి అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను.